క్యాస్ట్ అండ్ క్రూ కాస్త తక్కువగా ఉండడం వల్ల వాడిన వాళ్ళనే మళ్ళీ వాడటం జరుగుతుంది. ప్రేక్షకులు కాస్త అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరో ఒకరిని అభిమానిస్తూ ఉంటాడు. అది రాజకీయ నాయకుడైనా కావచ్చు, రంగులు వేసుకునే సినిమా హీరో అయినా కావచ్చు. అభిమానం పెరిగే కొద్దీ చాదస్తం పెరుగుతూ ఉంటుంది. అలాంటి ఓ అభిమాని కథే ఇది. ఎప్పుడైతే నీ పేరు నాకు పెట్టారో అప్పుడే నువ్వు నేను ఒకటని ఫీల్ అయ్యా. ఇంకా ఏం చేయాలని? నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంటే వస్తున్నావు. ప్లీజ్ చేంజ్ మీ. పులిని చూడాలనుకుంటే చూసుకో, తప్పులేదు. పులితో ఫోటో దిగాలనిపించింది, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆటలాడాలనుకుంటే వేటాడేస్తుంది. నువ్వు వాగుబోయా, ఇక్కడెవడో బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నాడు. మళ్ళీ చేస్తా. ఒక మంచి చూపించు, నేర్చుకుంటా. ఒక చెడుని చూపించు, వదిలేస్తా. అంతేగాని కొట్టడం వద్దు. ఆల్రెడీ చూయించాను. నీకు ఓకే అయితే 10 minutes మాట్లాడుకుందాం. వీడు ఒప్పుకోపోతే మళ్ళీ కొడతాడు. ఓకే భయ్యా. అది నా 10th క్లాస్, April 28. పోకిరి సినిమా రిలీజింగ్ డేటు, నా ఎగ్జామ్ స్టార్టింగ్ డేటు అదే రోజు. సరే దీనమ్మ సినిమాకి వెళ్దాం ఎగ్జామ్కి వెళ్దాం అని ఆలోచించా. మరేం డిసైడ్ అయ్యా భయ్యా? ఎగ్జామ్కి సప్లిమెంటరీ ఉంటుంది, కానీ సినిమాకి ఫస్ట్ డే ఒక్కసారే ఉంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది భయ్యా? ఏమైద్ది? నిన్ను కొట్టమని వీడు సుపారీ ఇచ్చాడు. వీడియో కొట్టొచ్చుగా. నేను సుపారీ తీసుకున్నాక నేను కొడతాలే. త్వరగా టీ తాగు. టీ తాగకపోతే కొట్టవా? నేను దేనికి కమిట్ అవ్వను. వన్స్ కమిట్ అయితే ఎవరికి కనెక్ట్ అవ్వను. వాడేనా? పట్టుకోండ్రా. షెడ్ బాగుంది, కొట్టుకోవడానికి మాత్రం ఉండాలి. అది కూడా అన్నా షెడ్ చాలా హట్. నిసాలు చెప్తారా షెడ్? ఆపన్నా, ముందు అని కొట్టానా? ఏంట్రో అన్నా షర్ట్ రేట్ మర్చిపోయామే. అవును రో, వేసిరా. అన్నా వాడిని కొట్టానా, ఆకలేస్తుంది. కొంచెం తెరిచిపెట్టుకోమ్మా, పారిపోవడానికి ఉంటుంది. వాడు అంతే అంటాడు, మూసేయండిరా. దీని తల్లి ఇంత బరువుందిరా. అదేంది భయ్యా, ఆరెంజ్లో కొట్టారా? ఓ, ఆ దెబ్బలకి నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పటి నుంచి పోకిరి సినిమా చూడడం మానేశా, పూరం బొగ్గా తిరగడం ఆపేశా. చదువుకోవాలనిపించింది, కాలేజీకి వెళ్ళాను. అలా నా జీవితం జీవనలేని రాయిలా గడిచిపోతున్న రోజుల్లో November 28, 2007 సైనికుడు సినిమా రిలీజ్ అయింది. కాలేజ్ జోలికి వచ్చిన ఏ నా కొడుకుని వదిలిపెట్టలేదు. సరిగ్గా ఒకరోజు ఏంట్రా కాలేజీలో మామూలు కొట్టామంటారా? కాలేజ్ జోలికి వస్తే వాడినే కాదు నిన్ను కొడతా. చంపను, చావుని పరిచయం చేస్తా.
వాడికి నేను డైలాగ్ మాత్రమే చెప్పాను, కానీ వాడు సీరియస్గా తీసుకున్నాడు. సీరియస్గా తీసుకుని ఏం చేశాడు భయ్యా? అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టు. మరి నువ్వు ఎలా బయటకు వచ్చావు? నా తిప్పలు పడి ఎలాగోలా బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఏం చేసావు భయ్యా? నా మీద కేసు పెట్టిన వాడి పేరు కైజర్. అతిథిలో మహేష్ బాబు లాగా వాడి కోసం నేను తిరిగాను. మరి దొరికాడా? మహేష్ బాబు దొరికాడు, నాకు దొరకలేదు. యు మీన్ దట్ మహేష్ బాబు? ఓహో. అలా నేను ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోయాను. అలా వెళ్ళిన నేను 3 సంవత్సరాల తర్వాత అక్టోబర్ 7, 2010 కలేజా సినిమా చూద్దాన్ని బయటకు వచ్చాను. ఎవరో 3 కుర్రాళ్ళు బండి స్టార్ట్ అవ్వట్లేదు, తెగ్గొట్టుకుంటున్నారు. రే నువ్వు బండిని కొట్టమాకరు నా కొడక. నువ్వు కొట్టరా, నువ్వు కొట్టు. స్వామి ఎవరైనా పంపి అయ్యా. యాదవులు బండి తాళం తిప్పితే కదా స్టార్ట్ అయ్యేది. రే ఏంద్రా స్వామిరా, మన కోసం వచ్చాడు. రే స్వామి మన కోసం దేవుని పంపించాడు రా. రే కాళ్ళ మీద పడండి. స్వామి స్వామి నేను మీకు దేవుణ్ణి ఏంట్రా? స్వామి నువ్వు అలా అనబాకు స్వామి. స్వామి 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 సంగతి తర్వాత ముందు చెరువుని తీసుకెళ్ళండి. రండి స్వామి. అటు నుండి సినిమాకి వెళ్ళాను. నాకు దేవుని డెఫినేషన్ అర్థమైంది. ఆ రోజు నుండి దేవుని పూజించడం మానేసి నన్ను నేను పూజించుకున్నాను. పూజించుకునే పనిలో పడి నా దూకుడు చూపించడం మర్చిపోయాను. ఆ బాధలో ఉన్న నాకు నా కోసమే వచ్చినట్లు అనిపించింది. జనవరి 13, 2012 ముంబైని వచ్చిపోయించడానికి అన్నయ్య వెళ్తే జనవరి 14, 2012 హైదరాబాద్ని వచ్చిపోయించడానికి నేను వచ్చాను. వెల్కమ్ టు హైదరాబాద్. మామ ఇక్కడ 100 ఒక్కరీషాలు ఖర్చు అయిపోద్ది, 1000 ఒక్కరీషాలు ఖర్చు అయిపోద్ది. ఇక్కడ రద్దీ ఎక్కువే, రోగాలు ఎక్కువే, మనలాంటి బ్యాచులర్స్ ఎక్కువే. ఒక్కసారి హైదరాబాద్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే తీసుకుంటానే ఉంటుంది. దీని అమ్మ ఏమి ఇవ్వదు. మామ నువ్వు ఎంత దరిద్రుడు అంటే, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు అన్నీ ఉండేవి. ఇప్పుడు పడుకోవడానికి జాగా తప్ప ఏమీ లేదు. ఇందా చాయ్. ఏదో చిన్న జాబ్ చూస్తా, మెల్లగా ఎలాగలా బతికేద్దాం. నేను మెల్లగా ఎలాగోలా బతికేయడానికి రాలేదు, హైదరాబాద్ కూర్చోపోయించడానికి వచ్చాను. ఏ హైదరాబాద్ షేర్ కో పిషాబ్ కరవానే ఆయా. అబ్బా 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 ఏం చెప్పావు మామ, అద్దరు కొట్టేశా. మామ ఇగో వందంచు, బీచ్ ఎవరు మెస్ ఉంది, లేకపోతే రూమ్లో కుక్కర్ ఉంది, వండుకు తిన. నేను ఆఫీస్కి వెళ్తున్నా, సాయంత్రం వస్తా, సినిమాకి వెళ్దాం. ఇందా. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? ఇక్కడే కివీ ఓవర్సీస్ అని మాది పెద్ద కన్సల్టెన్సీ కంపెనీలే. అందులో రిసెప్షనిస్ట్, 5000 జీతం. ఈరోజు నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదు. నువ్వు నా అసిస్టెంట్, 6000 జీతం. ఏంటేంటేంటి, నేను జాబ్ మానేయాలా? నీ అసిస్టెంట్నా? నువ్వు నాకు జీతం ఇస్తావా? అది 6000. నేను నీకు 100 ఇస్తే గానీ ఏ ట్రైన్ ఎక్కి ఇక్కడికి రావాలో తెలియదు. తిండికి దిగాను. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు నా అసిస్టెంట్, నీకు 6000 జీతం. నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లా. భయపడ్డావు మావా? అవును మావా, భయం వేసింది. మావా నువ్వే భయపడిపోతే ఈ హైదరాబాద్ ఎప్పుడు భయపడింది మావా? చల్ షేర్కి ఇంట్రడక్షన్ ఇద్దాం. రే 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 ఏం చేద్దాం వచ్చారా? బిజినెస్. బిజినెస్సా? ఏం బిజినెస్ రా? క్రైమ్. క్రైమా? రే 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 నువ్వేదో కొంపలు ముంచెట్టున్నావు, నీకు దండం పెడతాను. సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తే ఇంటికి పోరా. ఒరే బాబు పిలవగరా, వాళ్ళతో మనకెందుకురా, వాళ్ళు ఎవరో పెద్దోళ్ళగా ఉన్నారు. మావా మనకు కావాల్సిందే వాళ్ళు.
ఇక్కడ ధూల్పేట్ అనే ఏరియా ఎక్కడ ఉంది? ఏ ఉచ్చపోయించడానికి. నువ్వేనా? ఆడు కూడానా? వాడు నా అసిస్టెంట్. 6,000 జీతం. సరే ఎక్కండి. రా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి? హైదరాబాదు ఇద్దరు కలిసి ఉత్సవడానికి వచ్చారంట. వీడా? మరి వీడి సంగతి ఏంటి? వీడు నా అసిస్టెంట్. అసిస్టెంట్? వీడు నా అసిస్టెంట్. 6,000 జీతం. ఇద్దరం కలిసి లోపలే. ఇద్దరం కలిసి లోపలే యాంగిల్ మెయింటైన్ చేస్తాం. లే అసిస్టెంట్లు మళ్ళీ నేను వెళ్ళిపోతాను సార్. లాటి ఏది సార్ కూర్చో. సార్ రే నువ్వేంద్రా? సార్ కూర్చో. సార్ నన్ను వదిలిపెట్టండి సార్. సార్ సార్ రేయ్, సార్ సార్ కూర్చో. సార్ 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 నేను వెళ్ళిపోతాను సార్. సార్ సార్ పొడుస్తా. హలో. ఆ ఫోన్ నాకే వచ్చింది. బాబు మావా నేను వచ్చింది ఎందుకు? నువ్వు నా అసిస్టెంట్, నీకు 6,000 జీతం. నేను నీ అసిస్టెంట్ ఏంట్రా? నేను నీ అసిస్టెంట్ ఏంటి? ఎలాగా చెప్పు. ఆ ఫోన్ నాకే రింగ్ అవుతుంది. ఈడు మారాడురా బాబు. సార్ 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 వీడితో కాపురం చేయలేకపోతున్నా సార్. నన్ను వదిలిపెట్టండి సార్. నేను జాబ్ చేసుకుంటా. వీడు నా అసిస్టెంట్. 6,000 జీతం. వీడు మారాడురా బాబు. నువ్వు అసిస్టెంట్ సార్ నేను పోలీసులకి ఎగ్నెస్ట్ కాదు సార్. సార్ 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 ఏంద్రా సార్. ఏంద్రా అగైనెస్ట్? సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్. అలా ఉచ్చపోయించడానికి వచ్చింది నాకు. ఈరోజు ఉదయం దాకా వాళ్ళు నాకు పోయిచ్చారు. 1 సెకండ్. ఓ అమ్మ వస్తున్నా. అమ్మ సీతమ్మ ఇంటికి రమ్మని ఫ్యామిలీని సాటిస్ఫై చేయాలి కదా. రాబోయా డ్రాప్ చేస్తా. ఇదంతా ఎందుకు చెప్తున్నా నీకు అర్థమై ఉంటుంది. నేను మారలేను. నాకు తెలిసింది మహేష్ మహేష్ మహేష్. అట్లీస్ట్ నువ్వైనా ట్రై చేస్తా భయ్యా. Action.